వాయుముఖబ్రవామహి వైశ్వానరో వసురగ్నిస్వస్తయే. అందరికీ శుభోదయం. మరి ఇప్పుడే మన ప్రాంగణంలోకి విచ్చేశారు బ్రహ్మశ్రీ శ్రీ కృష్ణ చాముండేశ్వర మహర్షి గారు. మరి వారు ఆధ్యాత్మిక పీఠాన్ని నడుపుతున్నారు. మహర్షి రచించిన అష్టాంగ యోగము యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. సూర్యాసనం ఇలా పాదాలు పట్టుకొని పైకి చూడాలి. చారణప్పుడు హస్తపాదాసనం. దీన్ని సాల్వ్ చేస్తే మొత్తం ఎన్ని ఆసనాలు వేసినట్టు? 64 ఆసనాలు వేసినట్టు. సూర్య నమస్కారంలో ఒక్క మంత్రానికి మన సాధకులంతా గ్రూప్ పెట్టారు. ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం మిత్రాయ నమః. శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి, సర్ సివి రామన్ అకాడమీ రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం ద్వారా ఎందరో మందికి ఇక్కడ విశేషమైనటువంటి యోగ్యమైనటువంటి ఆధ్యాత్మికంలోనూ అటు అన్ని రంగాల్లోనూ నిష్ఠాతులైన వారికి మరింత ప్రోత్సాహకరంగా సర్ సివి రామన్ అకాడమీ అవార్డుల సంబరాలు, ఉగాది సంబరాలు జరుపుకోవటం దానికి మేము హాజరవటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ అవార్డ్స్ తీసుకున్న వారందరూ కూడా మరింత బాధ్యతగా ముందుకు వెళ్ళాలని, మరిన్ని అవార్డులు తీసుకోవడానికి మీ అందరూ మీ యొక్క అర్హతలను పెంచుకోవాలని కోరుకుంటూ, మీకు ఒక బిరుదు వస్తుంది కాబట్టి ఆ బిరుదును సార్థక చేసుకునే క్రమంలో మీరందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, శంభో స్వయంభో కార్యక్రమం అత్యద్భుతంగా మేము హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో జరిపించడం జరిగింది. శివరాత్రికి వచ్చిన భక్తులందరికీ, అలాగే మీడియాకు, అలాగే పోలీసు రక్షణ వ్యవస్థకు, అలాగే గవర్నమెంట్కి సంబంధించి అన్ని వసతులు మాకు కల్పించినందుకు ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శుభం భవతు మే సదాశుభం. శ్రీ చాముండేశ్వరి పేట శ్రీకృష్ణ స్వాముల వారికి నమస్కరిస్తూ, వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, సర్ సివి రామన్ అకాడమీ సేవా సాంస్కృతిక సంస్థ చేసే ఈ అవార్డుల కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా స్వామీజీ గారితో నేను ఒక 10 నిమిషాల దాకా మాట్లాడటం జరిగింది. ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతన, ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక బలం నాకు చాలా ఆనందాన్ని కలగజేసింది. ఇలాంటి వాళ్ళే ఈ దేశానికి ప్రస్తుతంలో కావాలి. ఈ యొక్క పాప కృత్యాలతోటి మలినమైపోతున్న ఈ సమయంలో ఇలాంటి వారి పాత స్పర్శ కానీ, వీరి మాటలు కానీ, మాటలే ఆశీర్వాదాలుగా మనం తీసుకోవాలో ఖచ్చితంగా చెప్పాలంటే ఒక వైబ్రేషన్ అటువంటి వాటితో మాట్లాడుతుంటే జరుగుతుంటుంది. ఎప్పుడైతే మనకు అలాంటి వైబ్రేషన్ జరిగిందో అదే మనకు సెలబ్రేషన్ అవుతుంది. అటువంటి పెద్దల్ని గౌరవించుకోవటం మన బాధ్యత, మన సంస్కృతి, మన సాంప్రదాయం కూడా. ఇటువంటి వారితోటి భగవంతుని యొక్క ఆశీర్వచనాలు, భగవంతుడు అన్ని చోట్ల ఉండడండి. భగవంతుడు కొంతమంది నియమించి తద్వారా మనకి జ్ఞానోదయాన్ని కానీ, లేకపోతే భక్తిభావాన్ని కానీ, ప్రేమాభిమానాన్ని కానీ పొందడానికి అవకాశాలు ఉంటాయి. అటువంటి స్వామీజీల్లో వీరొకరని చెప్పి శ్రీకృష్ణ స్వామి యొక్క పాదాలకు నమస్కరిస్తూ నమస్కారం.